గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సేపీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్కి మంచి వీడియోతో. ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. అసలు ఈ మజిల్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, అసలు ఫ్యాట్ లాస్ జర్నీ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు మీ బాడీ ఎలా ఉంటుంది అనేది చెప్తానండి. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి, మంచి డైట్ ప్లాన్స్ కావాలి అనుకుంటే ఇక నెంబర్కి కాల్ చేయండి. మన ఛానల్లో మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఉన్నాయండి. బిఫోర్ వెళ్ళి చూడండి. షేక్ ఎలా వేసుకోవాలి, ఫ్రెష్ ఎలా వేసుకోవాలి, సప్లిమెంట్స్ వల్ల యూజెస్ ఏంటి, ఎలా మీరు డైట్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 3 days డైట్ ఏంటి, అలాంటివన్నీ ఉన్నాయి. కుదిరితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. పావని పోట్ల వి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. పావని పోట్ల అని కొడితే వచ్చేసిద్దండి. అందులో డైలీ నా అప్డేట్స్ ఉంటాయి అనమాట. నేను ఏం తింటున్నాను, ఎలా తింటున్నాను, నా కస్టమర్స్ ఏంటి, వాళ్ళ రిజల్ట్స్ ఏంటి, అన్ని అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి ఫాలో అయిపోండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఇది వచ్చేసి పెద్ద టాపిక్ అనమాట. అసలు మాట్లాడుకునేంత చిన్న టాపిక్ అయితే కాదు, కానీ నాకు తెలిసినంతలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మజిల్ ఏంటంటేనండి, చూడండి ఇక్కడ మజిల్ ఎంత పోర్షన్లో ఉంది, స్మాల్ పోర్షన్లో ఉంటుంది. అదే 2 kgs మజిల్ ఎంత పోర్షన్లో ఉంది, అదే 2.2 kgs ఫ్యాట్ ఎంత పోర్షన్లో ఉందో చూడండి. అంటే సేమ్ వెయిట్, ఒకవేళ మీరు కాటా పెడితే సేమ్ వెయిట్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, మజిల్ ఏమో చాలా తక్కువగా కనిపిస్తుంది, ఫ్యాట్ ఏమో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరిగిద్ది అంటే, ఫ్యాట్ అనేది బబుల్ రూపంలో ఉంటుందండి. మనకు ఒక చోట ఫ్యాట్ ఉందనుకోండి, ఉబ్బెత్తుగా కనిపిస్తుంది బాడీ, వాళ్ళ షేప్ని బట్టి. యాపిల్ బాడీయా, వాళ్ళది పపాయ బాడీ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ షేప్ ఉంటుంది అనమాట. కొంతమందికి ఇక్కడ లావ్ అవుతారు, కొంతమంది సీట్ దగ్గర నుంచి లావ్ అవుతారు. అలా బాడీ షేప్స్ ఉంటాయి. ఆ బాడీ షేప్ని బట్టి వాళ్ళకి అక్కడ ఫ్యాట్ స్టోర్ అవుతుంది. కొంతమందికి స్టమక్ దగ్గర అలా స్టోర్ అవుతుంది, కొంతమందికి సీట్ దగ్గర ఇలా టైస్, సైడ్స్ ఇలా స్టోర్ అవుతుంది అనమాట. వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళకి ఎక్కడ ఫ్యాట్ స్టోర్ అవుతుంది అనేది తెలుస్తుంది మనకి. అందుకని నేను ఎక్కువ మంది నాకు ఫోన్ చేసినప్పుడు మీకు కుదిరితే మీ పిక్ పెడతారా, నేను చూస్తాను మీ బాడీ అంటే టైప్ ఏంటి, ఫ్యాట్ ఎక్కడ ఎక్కువ ఉంది చూస్తాను అని అడుగుతాను అనమాట. కుదిరిన వాళ్ళే పెడతారండి, అందరు పెట్టాలని ఏం లేదు. కాకపోతే నేను ఫుల్ ఫోటో అడుగుతాను. అంటే ఏదో వాళ్ళ ఫేస్ చూడాలి, వాళ్ళని ఎక్కడో పెట్టాలి అని కాదండి. నేను ఎవ్వరి పర్మిషన్ లేకుండా ఎక్కడ ఎవరిని పెట్టను. పర్మిషన్ తీసుకొని మాత్రమే బిఫోర్ ఆఫ్టర్ పెడతాను. నా దగ్గర ఇప్పుడు దాకా 1200+ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు. కానీ నా బిఫోర్ ఆఫ్టర్లో మీరు చూస్తే 10, 12, 100 లోపే ఉంటాయి బిఫోర్ ఆఫ్టర్లో నేను చూపించినవి. అంటే మిగతా వాళ్ళందరూ నాకు చూపించడానికి వాళ్ళు ఒప్పుకోరు. చూపించడానికి, మేడం మా ఫోటో మీరు ఎక్కడైనా వాడుకోండి మేడం, ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను స్టేటస్లో పెడితే మిగతా వాళ్ళందరూ కాపీ కొడుతూ ఉంటారు చిన్నగా. ఇబ్బంది లేదు మేడం అన్న వాళ్ళ ఫోటోనే పెడతా. మాకు ఇబ్బంది మేడం, మా ఇంట్లో ఒప్పుకోరు అనుకున్న వాళ్ళ ఫోటో నేను అసలు ఎక్కడ పెట్టను అనమాట. మీరు అలా ఏం భయపడకండి, నాకు ఫోటో ఇవ్వడానికి మీరేం భయపడకండి. వెంటనే డిలీట్ అయిపోద్ది మీ ఫోటో, ఓకేనా? ఏం ఇబ్బంది ఉండదు. నేను చూస్తాను, ఆ బాడీ టైప్ చూస్తాను, వాళ్ళకి ఫ్యాట్ ఏంది ఉంది చూస్తాను. దాన్ని బట్టి నేను మీకు సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, షేక్స్ ఇవ్వడం కానీ జరిగిద్ది అనమాట. ఇక్కడ మీకు చెప్పాల్సి అనుకున్న పాయింట్ ఏంటి అంటే, మీరు ఫ్యాట్ లెస్ జర్నీలో ఉన్నప్పుడు మీకు వెయిట్ తగ్గినట్టు కనిపించదు. అంటే మీరు వెయిట్ మిషన్ ఎక్కుతారు, మీరు ఫ్యాట్ లెస్ జర్నీలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నేను వెయిట్ తగ్గట్లేదు అంటారు. కానీ మీరు అంటారు డ్రెస్సెస్ లూజ్ అయిపోయినాయి, మాకు బాడీ చాలా వీజీ అంటే ఫ్రీగా అనిపిస్తుంది, ఎవరైనా చూసిన లుకింగ్ గుడ్ అంటున్నారు, చూడటానికి చాలా బాగున్నావు అంటున్నారు, స్కిన్ బాగుంది అంటున్నారు, నువ్వు చాలా బాగా మారిపోయావు అంటున్నారు, కానీ నేను వెయిట్ తగ్గట్లేదు మేడం అని అంటారు. ఇవన్నీ కొంతమంది ఏంటంటే పాజిటివ్ పీపుల్ ఇవి కూడా చెప్తారు. అంటే ఎలా అంటే, కొంత పాజిటివ్గా ఉండేవాళ్ళు ఎలా చెప్తారంటే, నాకు మేడం నేను వెయిట్ అయితే తగ్గట్లేదు, కానీ నా డ్రెస్లు అయితే లూజ్ అయ్యాయి, నన్ను అయితే మంచిగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అని చెప్తారు. కొంతమంది నెగిటివ్ పీపుల్ ఏం చెప్తారు అంటే, నేను ఇంకా ఏదో వాళ్ళకి ఇష్టం లేదు మాట్లాడటం అనుకుంటే, లేదు వాళ్ళకి అవాయిడ్ చేయడమో, లేదు ఒకరిని అనడమే వాళ్ళకి పని అనుకోండి. వాళ్ళు ఎలా చెప్తారంటే, నేను వెయిట్ తగ్గట్లేదు మేడం, ఎలా మేడం ఎలా, ఇవన్నీ గమనించరు వాళ్ళు. అసలు నెగిటివ్ పీపుల్ ఇవన్నీ గమనించరు. మీకు బాడీ డ్రెస్సెస్ లూజ్ అవుతున్నాయా, మీరు లుకింగ్ గుడ్గా కనిపిస్తున్నారా జనాలకి, మీ స్కిన్ మారుతుందా, ఇవన్నీ గమనించరు అనమాట. కాబట్టి అది మనలో కూడా లోపం ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. మజిల్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఫ్యాట్ తగ్గుతుందండి, మీరు సప్లిమెంట్స్ వాడుతున్నారు, షేక్స్ వాడుతున్నారు, వెయిట్ తగ్గట్లేదంటే మీరు ఫ్యాట్ లెస్ జర్నీలో ఉన్నట్టు అర్థం. మీరు కరెక్ట్గా మీరు ఇవ్వాల్సిన క్యాలరీస్ కన్నా కరెక్ట్గా ఇస్తున్నాం. నేను చాలామంది ఇలాగే చెప్తారు, నేను అన్నీ కరెక్ట్గా ఇస్తున్నాను మేడం అంటారు. మీరు అన్నీ కరెక్ట్గా ఇస్తే మీరు ఫ్యాట్ లెస్ జర్నీలో ఉన్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్యాట్ ఒక్కసారి వన్స్ రిమూవ్ అయిందంటే మీకు ఆ ఫ్యాట్ మళ్ళీ పేరుకోవడానికి 1 year పట్టింది. ఫ్యాట్ లాస్ జర్నీ చాలా మంచిది. అది జరుగుతున్నప్పుడు మీరు సంతోషించండి. నేను వెయిట్ తగ్గట్లేదు, వెయిట్ బాధపడద్దు. ఎందుకంటే ఫ్యాట్ ఇలా తగ్గిపోతూ ఉంటుంది, అదే టైప్లో మజిల్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. మజిల్ ఇప్పుడు మనం తీసుకునేది ప్రోటీన్ షేక్స్, మనకి ఫ్యాట్ తగ్గిద్ది, మజిల్ యాడ్ అయ్యిద్ది. ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. కానీ ప్లస్ అనేది చాలా మంచి విషయం. ఏది మజిల్ అనేది చాలా మంచి విషయం. అది పోర్షన్లో కూడా చిన్నగా ఉంటుంది మనకి, అది మనకి శక్తిని ఇస్తుంది, మనం పని చేసుకోవడానికి సత్తువుని పెంచుతుంది. ఇది మనకి చాలా అవసరం. ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. మీరు స్టక్ అయ్యారు వెయిట్ అన్నా కూడా ఇదే జరిగింది. ఫ్యాట్ లాస్ జర్నీలో ఉంటారు కొంతమంది, సప్లిమెంట్స్ వాడుతున్నాం, షేక్స్ వాడుతున్నాం, నైట్ వర్క్స్ వాడుతున్నాం, అన్నీ వాడుతున్నాం, అయినా మేము తగ్గట్లేదు అంటే మీరు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నారు. అది మంచి విషయం.
అది కొంతమందికి 2 నెలలు జరగచ్చు, కొంతమందికి 3 నెలలు జరగచ్చు, కొంతమంది 4 నెలలు జరగచ్చు. అలా జరిగిద్ది. అది మంచి విషయం. మనం దాన్ని ఎంజాయ్ చేయాలి, దాన్ని మంచిగా చెయ్యాలి. ఇంకా మీరు ఇంకా బాగా చెయ్యాలి. దాని తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ కొనసాగిద్ది, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మీరు కొంచెం డీటాక్స్లు ఇవన్నీ చేసుకుంటూ జెడ్ డ్రింక్లు యాడ్ చేసుకుంటే మళ్ళీ తగ్గిపోతూ ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఓకేనా? మీరు అస్సలు ఆలోచించకండి. మీకు ఫ్యాట్ లాస్ జరుగుతుందంటే మజిల్ బిల్డ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతున్నారని అర్థం. మీ బాడీ మంచి షేప్కి వచ్చిద్దని అర్థం. మీ బాడీ మంచి షేప్కి కూడా వచ్చింది. దానికోసం మీరు ఆశపడండి, దానికోసం ట్రై చేస్తూ ఉండండి, దానికోసం ఇంకా ఎక్సర్సైజ్ చేయండి. మీ బాడీని ఇంకా షేప్లో తెచ్చుకోండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డబల్ అవుతాయి. మనం మంచి బాడీ మంచి షేప్లో ఉన్నామంటే మన కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటాం, కాన్ఫిడెంట్గా ఉంటాం, అందంగా ఉంటాం. ఇంతకన్నా ఏం కావాలండి మనకి? ఓకేనా? ఇవన్నీ కావాలి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, నేనే మీకు కోచ్గా కావాలి, మంచి డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే, మా పవర్ టీంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎక్కస్కొత్త నెంబర్ కాల్ చేయండి. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ ఫీజెస్ ఏమి ఉండవు, మా ఐడి కూడా ఫ్రీనే ఉంటుంది. మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనుక్కుంటారో దానికి మనీ పే చేస్తారు. నా సర్వీస్ కూడా మీకు ఫ్రీగానే అందుతుంది. జూమ్ కాల్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. 6 to 7 వర్కౌట్స్, 8 to 9 న్యూట్రిషన్ క్లాస్, ఈవినింగ్ 6 to 7 హెల్పింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు ఫ్రీగా వస్తాయి అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, మంచిగా తగ్గాలి బరువు. మనకి రేపు బీబీడబ్ల్యూ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ బీబీడబ్ల్యూలో కూడా మీరు ఎన్రోల్ అవ్వాలి, వెయిట్ లాస్ ఛాలెంజ్లో కూడా ఉండాలి, మాతో పాటు కొనసాగాలి. ఇప్పుడు దాకా నా దగ్గర ఒక 40 కేజీలు తగ్గిన వాళ్ళైతే 100 పైనే ఉంటారండి. మీరు కూడా అంత వెయిట్ ఉన్నారు, తగ్గాలనుకుంటే కాల్ చేయండి. ఓకేనా? టైం పడుతుంది, తగ్గుదాం, ఇబ్బంది ఏముంది. అసలు తగ్గకుండా అలాగే కూర్చునే కన్నా కొంచెం రోజు బై రోజు చేంజ్ అవ్వడం మంచి విషయం కదండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాబా ఆశీస్సులతో మీరు అందరూ మంచిగా ఉండాలి, నేను కూడా మీతో పాటు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ పవని పోట్ల. బాయ్ బాయ్.